ఓటీపీ యాడ్ అంటున్నారు, అది వస్తుంది అంటున్నారు, ఇది వస్తుంది అంటున్నారు. అది ఓటీపీ రైతులు ఎవరికి అర్థం కావట్లేదు. ఏమండి తీరా వచ్చిన తర్వాత మీది యాప్ పనిచేస్తలేదండి, మీది అది లేదు ఇది లేదని అంటున్నారు. సరైన అధికారులు అక్కడ ఎవరున్నారు కూర్చుని దగ్గర చెప్పడానికి? రైతుకి ఎవరున్నారు? ఉంది చెప్పలే. అధికారులు ఉన్నారు, వాళ్ళు ఎవరు లేరు. సొసైటీ స్టాఫ్ పోరాడుతున్నారు. నిన్న పొద్దుటి నుంచి పోరాడితే 20 అయినాయి నిన్న మధ్యాహ్నానికి. ఏమండి ఈ యాప్ ఇది మీకు ఇలా ఓటీపీ వస్తుంది, లేకపోతే మీరు చెప్పండి, మీరు చెయ్యండి అని ఏవో గారు డిపార్ట్మెంట్ నుంచి ఎవరు మనిషి ఉన్నాడు అక్కడ ఉన్నాడండి. మరి రైతు ఎలా ఇంకెక్కడ పోరాడతాడండి? ఏమండి 5 బత్తాలు ఉంటేనే కానీ ఎకరానికి ఇవ్వాలి, రైతు పండించడానికి దారి లేదు. ఇప్పుడు 5 బత్తాలు ఇస్తేనే కానీ ఎకరంగా ఎత్తే దారి లేదు. ఓటీపీ అంటున్నారు, అదే అంటున్నారు, లండన్లో ఉంటున్నాడు, బెంగళూరులో ఉంటున్నాడు, యాప్ అంటున్నారు. ఎలాగొద్దండి అది? మీ డిపార్ట్మెంట్స్ అని ఏవోగా డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరన్నా మనిషి ఉన్న అక్కడ దాని యాక్షన్ తీసుకుంటున్నారా? లేదండి. దానికి సరైన సమాధానం రైతు చెప్తున్నారా? ఎవరు మీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఏవో గారు? మీరు ఒక మాట ఇక్కడ రైతులకు చెప్పండి. ఆల్ పార్టీస్ అందరూ పార్టీలు కానీ ఇంకోటి కానీ ప్రేమ ఏమీ లేదు. అందరూ రైతు సోదరులే, అందరూ వాళ్ళ ఇబ్బంది కొద్ది వచ్చారు. అంటే మీకు అవగాహన సదస్సు కానీ యాప్ మీద ఏం పెట్టలేదండి? ఎవరు ఏమి పెట్టలేదు. కనీసం ఒక రైతుకు మీటింగ్ వేసి ఇలాగుంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇలా చెప్పాలి, ఇలా చెయ్యాలి అని ఏవో గారు ఆపించారు. మాకు మీటింగ్ ఏమైనా వేసారా? తహసీల్దార్ గారు ఆపించారు, మాకు చెప్పారా? మాకేమీ లేదు. ప్రస్తుత డిమాండ్ ఎకరానికి 5 బస్తాలు ఇవ్వాలి. ఈ సిస్టమ్ తీసేసి పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, మళ్ళీ పాస్బుక్ తెమ్మన్నారు అనుకోండి, తేలేరు. ఎందుకంటే రైతులు అప్పుల్లో మునిగిపోయి సొసైటీ లోన్లో ఉన్నాయి బ్యాంకుల్లోని. అది ఈ 2 అని ఏమీ లేదు. అదండి ఓటీపీ సిస్టమ్ తీసేయాలి. ఎకరానికి 5 బస్తాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈవేళ 50 అంటున్నారండి, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అంటున్నారు. ఎలా ఉంటుందని చెప్పండి మీరు? అంటే రైతులకు అర్థం అవుతుందా యాప్ గురించి? లేదా ఫోన్ లేక ఇబ్బందులు? ఎలాంటి ఇబ్బందులు? ఫోన్ లేక కాదండి, ఎటువంటి ఇబ్బంది ఎవరికి అర్థం అవుతుందండి. ఏమన్నా ఇప్పుడు ఉన్నా, నాకు ఉంది, నేను చదువుకోలేదు, నాకు తెలుస్తలేదు ఈ ఓటీపీ, ఏం చేయమంటారు? అది మీ ఏవో తరపు నుంచి, మీ ఆఫీస్ తరపు నుంచి ఒక రైతుగా అక్కడ కూర్చుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ మీకు ప్రాబ్లం ఇది, మేము అరేంజ్ చేస్తాం అని మీరు ఎవరన్నా పాత పద్ధతిలో మీరు మాకు హామీ ఇవ్వాలి.